ఇక్కడతోటి ఇలా ఆగిపోదాం అనుకున్నాను. మాకు ఎండ అనేది ఉండదని చెప్పాను కదా, నాకు ఎండ కొంచెం తక్కువగా వస్తుంది. సర్లే ఈసారికి ఇంకెలా వదిలేద్దామని చెప్పి అనుకున్నా. కానీ నాకు మనసు ఒప్పలేదండి. ఎందుకంటే ఈ ఊరగాయ ఎలా పెట్టాలి, అంటే ఎండబెట్టుకోకుండా పెట్టుకున్నామే అనుకోండి, మామూలు ఊరగాయకి ఈ ఊరగాయకి డిఫరెన్స్ ఏముండదు కదా. అందులోనూ దీంట్లో మనం పచ్చ ఆవకాయలో ఇది ఆవపిండి ఎక్కువ వేస్తామండి. ఆవపిండి ఎక్కువ వేస్తాం ఒకటి. తర్వాత పచ్చకారం చాలా ఘాటుగా ఉంటుంది, కారం ఎక్కువగా ఉంటుంది, మామూలు కారం కంటే ఎక్కువ కారం ఉంటుంది. ఆ తర్వాత మనం ఇది ఆవపిండి ఎక్కువ వేసుకుంటాం ఇందులో. అందుకని ఆ కారానికి ఈ ఆవ ఘాటుకి రెండిట్లకి మనకు సరిపోవాలి అంటే కనుక, కరెక్ట్గా ఉండాలి అంటే అది ఎండబెట్టి తీరాలండి. ఖచ్చితంగా ఎండలో పెట్టుకునే చేసుకుంటేనే మీకు బాగుంటుంది అనమాట. ఇది బాగా ఓవర్ హీట్ చేస్తుంది, వేడి కదా. అందుకని ఇది ఎండలో పెట్టుకుంటే ఆ ఎండకి, సూర్యభగవానుడు ఇచ్చే ఎండకి ఈ వేడికి కరెక్ట్ గా సమానం అవుతుంది అనమాట. ఆ సూర్యకిరణాలు ఇందులో పడితే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ దీని రుచి ఎండబెట్టుకుంటేనే బాగుంటుందండి. మాకు చెప్పాను కదా, చిన్నతనాల నుంచి మా అమ్మ వాళ్ళు కూడా అలాగే చేస్తారు ఎప్పుడూను. అందుకని మా వాళ్ళు కూడా ఫోన్ చేశారనమాట. మా మేనత్త రాజమండ్రిలో ఉంటారు. తను అడిగింది అనమాట, వీడియో చూసి ఏమే ఎండబెట్టుకోవాలి, ఎండబెట్టుకుంటేనే బాగుంటుంది, మనం ఎప్పుడు అలాగే చేసుకుంటాము, ఎండబెట్టుకోకుండా చేసిన దానికి ఎండలో పెట్టుకుని చేసిన దానికి చాలా తేడా ఉంటుంది, కాబట్టి నువ్వు ఎండలో పెట్టేసే అని చెప్పింది అనమాట. అందుకని వారం రోజులైనా పర్లేదండి, కలిపేసి 10 రోజులైనా పర్వాలేదు, కాకపోతే ఈ ముక్కకి ముక్క ఓటకి ఓట తీసేసుకుని ముక్క ఇలా చూసారా ఇలా మళ్ళీ మీకు క్లియర్ గా చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నానండి. లేకపోతే అలాగే వదిలేద్దాం అనుకున్నాను. మా అక్క కూడా చెప్పింది, ఎండబెట్టుకుంటేనే బాగుంటుంది, ఖచ్చితంగా ఎండలోనే పెట్టుకోవాలి, లేకపోతే దీనికి అంత రుచి అనేది ఎలా తెలుస్తుంది అని చెప్పారు. సో మా వాళ్ళ మాట అందరి మాట కాదు అనలేక, నాకు అలవాటే కాబట్టి ఇలా చేస్తాను. ముఖ్యంగా మా మేనత్త చెప్పిందండి. అందుకని మరి మేనత్త అంటే అనుభవం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మనం కొట్టి పారేయకూడదు. కాబట్టి ఇంకా నేను ఇలా చేస్తున్నాను. సరే నేను చేస్తున్నాను, మీకు చెప్పాలి, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయం తెలియపరచాలని చెప్పి మళ్ళీ వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి, ఇలా ముక్కకి ముక్క, ఇలా ముక్క అంతా విడిగా తీసుకుని